నా దగ్గరికి ఎవరు వచ్చినా గాని టోకెన్లు తీసుకురావాలి అనుకున్నట్టు ఆయన ఫీల్ అవుతున్నాడేమో. ఎందుకంటే ఇందాకలా మాస్టర్ గారు చెప్పినట్టు నిజంగా ఆయన ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేత కూడా కాదు. ఒక సాదా సీదా ఎమ్మెల్యే. ఆయన ప్రజల్ని, ఆయన కాన్స్టిట్యుయెన్సీ ప్రజల్ని కూడా ఆయన కలవలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైతే ఉందో. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్‌లో ఆయన నిజంగా చేయాలి అనుకుంటే ఆయన ఎల్లక్కర్లా మరి. సజ్జలనో ఎవరినో పంపించి ఆయన పోటీ చేసే వ్యక్తిని బలపరచాల్సిన బాధ్యత ఆయనకుంది కదా! ఆయన్ని నమ్ముకొని నిలబడినప్పుడు. అది కూడా చేయని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పాసులు పెట్టడం అనేది, పైగా ఫోటోలు దిగడం ఏంటండి, ఎవరైనా ఒక నాయకుడిని కలవడానికి వాళ్ళ సమస్యని చెప్పుకోవడానికి వస్తారు. వాళ్ళ బాధని, కష్టాన్ని చెప్పుకోవడానికి వస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఎమ్మటే ఆయనతో ఫోటో దిగడానికి, ఆయన ఏమన్నా మహేష్ బాబా, ప్రభాసా అండి ఆయనతో ఎళ్లి ఫోటోలు దిగడానికి? ఎవరు ఫోటోలు దిగడానికి రారు నాయకుల దగ్గరికి. హీరోలు, హీరోయిన్ల దగ్గరికి వెళ్తారు ఫోటోలు దిగడానికి. వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. ఆ ఘాటు దగ్గర ఏదైతే చిన్న పాప వచ్చిందో, ఆ పాప సమస్య వినకుండా ఏదో 2 ముద్దులు పెట్టి, ఇంకా ఆయన ముద్దుల యాత్ర మర్చిపోయినట్లేరు జగన్మోహన్ రెడ్డి గారు. 2 ముద్దులు పెట్టేసేసి కనీసం సమస్య ఏంటో, కనీసం పలకరింపు అనేది, తల్లినే సరిగ్గా పలకరించలేదు ఘాటు దగ్గర. తల్లినే సరిగ్గా పలకరించిన వ్యక్తిని ఇంకెవరిదైనా సమస్య కనుక్కుంటాడు, అడుగుతాడు అనేది మనం అనుకోవడం అనేది మన పిచ్చి భ్రమ అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. లాస్ట్ 5 ఏళ్లలో నేను అది చేసేసాను, ఇది చేసేసాను అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను. ఆ రోజున భోగాపురం ఎయిర్‌పోర్ట్ కి రెండోసారి శంకుస్థాపన మీరు చేయలేదా? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. మళ్ళీ రెండోసారి మీరు శంకుస్థాపన చేశారు. కృష్ణా నది దగ్గర ఆ గోడ ఏదైతే కట్టారో, ఆ రక్షణ గోడ, ఆ గోడను కూడా మీరే నిర్మించుకున్నామని చెప్పేసి మీ ఇష్టానుసారంగా చెప్పుకున్నారు. అది తీసేస్తే కియాన్ ఎవరండి తీసుకొచ్చింది? కియాన్ తీసుకొస్తే వీళ్ళు గెలవగానే వెళ్ళిపోయి రిబ్బన్ కటింగ్లు చేసేసి వీళ్ళేదో సొంతంగా వీళ్ళ కంపెనీలు తీసుకొచ్చేసినట్టు వీళ్ళు మాట్లాడారు. టీసీఎల్ కంపెనీని లోకేష్ గారు తీసుకొస్తే ఎళ్లి రోజా గారు రిబ్బన్ కటింగ్ చేసింది రెండోసారి ఎళ్లి. ఇలా వీళ్ళు ఏం చేయలేదు. వీళ్ళు జనాలకి ఏమి చేయలేదండి వీళ్ళు. వీళ్ళు ఏంటంటే రిబ్బన్ కటింగ్లు. కనకదుర్గమ్మ వారధి కట్టారు. కనకదుర్గమ్మ వారధి దగ్గర వీళ్ళు ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కడితే వీళ్ళు వెళ్ళి రిబ్బన్ కటింగ్లు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళన్ని రిబ్బన్ కటింగ్లు, శిలాఫలకాలు పెట్టుకుంటూ పోయారే తప్ప ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది లేదు, ఒక కంపెనీ తీసుకొచ్చింది లేదు. ఆఖరికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ ని తీసుకొస్తే కూడా వీళ్ళు వెళ్ళి మళ్ళీ ప్రారంభించారు. కడపలో స్టీల్ ప్లాంట్ దాని గురించి కంపెనీలని కూడా వీళ్ళే పనులన్నీ ఆపేసి 2 సార్లు, 4 ఏళ్లలో 2 సార్లు వీళ్ళే శంకుస్థాపన వీళ్ళే ఏదో చేసేసినట్టు చేశారు. అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్పి అమ్మఒడిని వీళ్ళు ఏం చేశారండి? ఫస్ట్ 15,000 అన్నారు. తర్వాత 1,000 రూపాయలు కట్ చేసి 14,000 అన్నారు. 500 కోట్లు ఎగ్గొట్టేశారు అక్కడ మహిళలకి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ అవునండి, మళ్ళీ అదే చెప్తున్నాను, విడతల వారీగా అది కూడా 2,000 కట్ చేసి 13,000 ఇచ్చారు. ఇచ్చి పైగా వీళ్ళు ఫస్ట్ సంవత్సరం ఇచ్చింది 45 లక్షల మందికి అయితే, గ్రాడ్యువల్ గా ఎవ్రీ ఇయర్ చూసుకుంటూ వస్తే మనం ప్రతి సంవత్సరం కూడా 2 నుంచి 2.5 లక్షల మందికి కోత కోసుకుంటా ఇచ్చిన పరిస్థితి ఉంది. పెన్షన్లు ఏ రోజన్నా హామీల్లో చెప్పారండి వీళ్ళు? పెన్షన్లు మేము ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదు కదా. మరి లాస్ట్ 5 ఏళ్లు ముగిసేటప్పటికి ఆయన పెంచుకుంటూ వచ్చారనమాట పెన్షన్ అనేది. మరి ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ గాని, కూటమి పార్టీ గాని ఇచ్చిన హామీలన్నీ, ఉచిత బస్సు ఏదైతే ఉందో, మొన్న ఆగస్టు 15 రోజు ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఆ రోజు నుంచి. ఏదైతే పెన్షన్ పెంచుతామన్నామో పెన్షన్ పెంచారు చంద్రబాబు నాయుడు గారు. అలాగా ప్రతి ఒక్కటి డిఎస్సి ఇవన్నీ వదిలారు. ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తుంటే కూటమి పార్టీ ఏమీ చేయట్లేదు. అంటే వీళ్ళు ఏమీ చేయరు. ఎవరన్నా చేస్తూ ఉంటే శవయాత్రలు చేసుకుంటూ, ఎవరైతే ఎక్కడ బాడీ దొరికిందో, ఎక్కడ గంజాయి మోకుంటారో, తెనాల్లో వచ్చారు కదా పోయినసారి గంజాయి మోకను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తాడేపల్లి కొంపకి దగ్గరలో ఎన్నోసారి ఎంతో మందికి అన్యాయం జరిగింది, మానభంగం జరిగింది. ఒక మహిళను పలకరించడానికి వెళ్ళడానికి తీరిక లేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సొంత పార్టీ నేతలకి పాసులు పెట్టుకొని, విఐపి పాసులు పెట్టుకొని